బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ నేడు తెలంగాణ రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో ఎస్పీ తక్షణ సహాయం కింద వారికి 25,000 చొప్పున నగదును అందజేశారు. కాగా ఏపీలో ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఏపీలోని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రవి మృతదేహాన్ని చూపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించి పోస్టు మార్టానికి తరలించినట్లు సమాచారం. కాగా నేడు ఉదయం వెలిశాలలో రవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టు పార్టీ నేడు తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ తక్షణ సహాయం కింద వారికి 25,000 చొప్పున నగదు అందజేశారు. కాగా ఏపీ ఎన్కౌంటర్లో మృతి చెందిన భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఏపీలోని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రవి మృతదేహాన్ని చూపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చివరకు రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించి పోస్టు మార్టానికి తరలించినట్లు సమాచారం. కాగా నేడు ఉదయం వెలిశాలలో రవి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.